దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మనందరినీ సిద్ధపరిచి అందించబడుతున్న వాక్య సందేశము మన జీవితంలో మనం తీసుకున్న నిర్ణయాలే మన జీవితాన్ని మారుస్తాయి. హల్లెలూయా. ఈ 25వ రోజున దేవుని సముఖంలో ఉపవాస ప్రార్థన కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అందరితో కూడా మాట్లాడుతున్నారు. మనము అనేక నిర్ణయాలు లోకంలో తీసుకుంటూ ఉంటాం. అయితే ఏ నిర్ణయము మనం తీసుకోవడం ద్వారా మన జీవితంలో నష్టం కలుగుతుందో, మన జీవితంలో అది దైవికంగా దేవుని మహిమకరంగా ఉంటుందో మనం చాలా జాగ్రత్తగా మనము ఆ నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు దేవుని మార్గమునకు అనుకూలంగా ఉన్నాయా లేదా లోకమునకు అనుకూలంగా ఉంటున్నాయో అనే నిర్ణయాన్ని మనము తీసుకునే విధానం బట్టి ఉంటుంది. సోదరులు కలుగుగా. హల్లెలూయా. ఒక మాటలో మనం అందరం కూడా ఆలోచన చేస్తే దేవుడా లోకమా, పరిశుద్ధత పాపమా, మంచా చెడా, శాపమా ఆశీర్వాదమా, జీవమా మరణమా, ఇదంతా కూడా మన మనసు జరిగిన పోరాటం. ఇంకా చివరిగా చెప్పాలంటే ఇరుకైన మార్గమా విశాలమైన మార్గమా, పరలోకమా నరకమా, మనం ఈ భూమి మీద ఉండగానే తేల్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. ఇదంతా ఎక్కడ జరుగుతుంది పోరాటం అంటే మన మనస్సు అనే ఈ లోపల జరిగే ఒక యుద్ధం ఇది. హల్లెలూయా. మనం ప్రభువులోనికి రాకముందు, యేసుక్రీస్తు ప్రభువు అంటే తెలియకముందు, అసలు సాతానుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడని తెలియకముందు, దేవుడు అంటే ఇలా ఉంటాడు, ఎంత పరిశుద్ధంగా ఉంటాడు ఆయన తెలియకముందు ఈ మనస్సు ఒక చోట బంధించబడిపోయింది. ఏదో ఒక దాన్ని బంధించాడు, ఏదో పాపను బంధించబడిపోయింది, అది సాతానుతో బంధించబడింది. కానీ ఈ మనస్సు ఎప్పుడైతే ప్రభువులతో నమ్ముకొని ఆయన ఆశ్రయించావో అప్పటి నుంచి నీ మనస్సుకు విడుదల కలిగింది. స్తోత్రం కలుగునుగాక. నువ్వు స్వేచ్ఛ కలిగి వస్తున్నావు. ఇప్పుడు దేవుడికి ఇచ్చిన నిర్ణయం ఏంటంటే జీవము కావాలా మరణం కావాలా. ఇది ఆదాము గారి దగ్గర నుంచి నేడు మన వరకు వస్తున్న నిర్ణయాలు. హల్లెలూయా. దేవుడు ఆదాముకి ఇచ్చిన పరీక్ష ఏంటి? నీవు అన్నిటిలో దాంట్లో ఇంకొక ఫలం కూడా ఉంది. ఇది జీవవృక్ష ఫలం ఉంది. జీవవృక్ష ఫలం కూడా నేను దాంట్లో పెట్టాను. ఆ ఏకతో కూడా ఉంది. కానీ వారు ఏం కోరుకున్నారు? దేవుడు వద్దన్న పండునే వారు కోరుకున్నారు. అంటే నువ్వు తీసుకున్న నిర్ణయం బట్టే వారి జీవితము ఆధారపడుతుంది. ఈరోజు మన జీవితం కూడా ఉంది. హల్లెలూయా. తప్పు నిర్ణయం తీసుకుంటే మన జీవితం నాశనం అవుతుంది. ఆ నిర్ణయం కూడా దేవునికి అనుకూలంగా ఉందా లేదా లోకములకు దగ్గరగా ఉందా? ఇది మనం జాగ్రత్తగా కనుక చూసుకోకపోతే అది మన ఆత్మీయ జీవితంతో పాటుగా మన కుటుంబానికి చాలా నష్టమును తీసుకొస్తుంది. కాబట్టి మనం అందరం కూడా శ్రద్ధ కలిగి వాక్యం విందుము గాక. హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు అక్కడ ఏమి రాయబడిందంటే, నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను, పిలుచున్నాను. ఆ చివరంటాడు ఆయన జీవమునే కోరుకోండి. హల్లెలూయా. దేవుడు ఎవరు కోరుకోబడతాడు? జీవమునే కోరుకోండి. ఆ జీవం ఎవరిలో ఉంది? కొత్త నిబంధనలో ప్రభువు చెప్తున్నారు ఏమంటే ఆ జీవము యేసుక్రీస్తునందు ఉంది. చదువుతారు మాట ఒకసారి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదవండి.
మొదటి యోహాను పత్రిక 5:11. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్యమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుడు యందు ఉన్నది. ఎవరైన కుమారుడు? యేసు ప్రభువులో ఆ జీవం ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మీరు ఈ భూమి మీద ఉండగా మీకు జీవము కావాలా, మరణము కావాలా? దేవుడు కావాలా, సాతానుడు కావాలా? పరిశుద్ధత కావాలా, పాపము కావాలా? నీతి కావాలా, దుర్నీతి కావాలా? యథార్థంగా ఉంటారా, యథార్థం కోల్పోయిన వారుగా ఉంటారు? ఏది కావాలో కోరుకోండి అని ప్రభు చెప్పుకున్నప్పుడు ప్రభు మనకి ఇస్తున్న మాట జీవమునే కోరుకోండి, జీవాన్నే ప్రేమించండి. ఆ జీవం అంటే దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారే ఆ జీవమై ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు వారిని మనం అందరూ కూడా ఎందుకు ఇంతగా ప్రభువును మనం ఆరాధిస్తుంటామంటే, మనం అందరం కూడా పాపులమే ఉండగా ఆయన తన ప్రాణం పెట్టారు. స్తోత్రం కలుగునుగాక. పాపములు ఉండి పాపముల జీతం ఏమిటంటే మరణం. ఆ మరణం రెండవ మరణం, నరకముకు వెళ్ళవలసిన మరణం. ఈ మార్గంలో నుంచి దేవుడు అందరినీ కూడా జీవంలోకి దాటి వచ్చారు. స్తోత్రం కలుగునుగాక. ఎలా వచ్చారట? మరణం గురించి వాళ్ళందరినీ దేవుడు ఏం చేశారట? జీవంలోనికి దాటి అంటే పంపిస్తున్నాడు ఆయన. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో ఆ జీవాన్ని వారు కలిగి ఉంటారు. ప్రభుత్వ మహిమ కలుగునుగాక. ఎంతవరకు కలిగి ఉండాలి? మరణం వరకు, లేదా ప్రభువు రాకడ వరకు మనం ఆయనలో విశ్వాసంతో ముందుకు కొనసాగించబడాలి. స్తోత్రం కలుగునుగాక. వీరండి మనందరం కూడా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము, ఇప్పుడు దేవుడు మన ముందు ఉంచి భూమికి ఆకాశములకు సాక్షిగా వాటిని ఏం చేశాడంట? ఆయన సాక్షిగా ఉంచాడంట. మనందరినీ కూడా దేవుడు ఈరోజు ఏ నిర్ణయం తీసుకోవడం బట్టి మన జీవితాలు ఆధారపడుతుందని మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న కొంతమంది భక్తుల విషయాలు మనం అందరం కూడా చూస్తున్నప్పుడు యెహోషువ ఒక మాట అంటున్నాడు. తనతో పాటు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము. మీరు ఎవరిని ఆరాధిస్తారో, ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం మీకు తీసుకోండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనాన్ని చదివితే అక్కడ ఏమని రాయబడుతుందంటే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడు అని తోచుని ఎడల మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని మీ పితరులకు సేవించిన దేవతలు సేవించదరో, అమోరియల దేశం మీరు నివసిస్తున్నారే వారి దేవతలు సేవించదరో, నేడు మీరు కోరుకోండి, నిర్ణయం మీది. ఆ తర్వాత ఏమంటున్నాడు ఆయన? మీరు ఎవరిని సేవకు కోరుకున్నాను, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిర్ణయము ఎంతో విలువైనది. మనం చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఒక వివాహ విషయంలో ఎవరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటాం. అంత ఈజీగా మనము అడుగు పెట్టాం, చాలా జాగ్రత్త పడతాం. ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఈ రోజుల్లో చాలా ఆలోచన తీసుకుంటాం. ఇంత ఆలోచించిన మనము, నీకు లోకము కావాలా, దేవుడు కావాలా అంటే మనం ఏం కోరుకుంటాము అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకము శాశ్వత కాలం ఉండేది కాదు, యుగ యుగాలు కూడా ఉండేది ఏంటంటే పరలోకం. హల్లెలూయా. మనం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం బట్టే నువ్వు పరలోకం వెళ్తావో, నరకముకు వెళ్తావో, ఈ రెండు మార్గములు దేవుడు ఉంచాడు. ప్రభు స్వామి చెప్పిన దగ్గరగా ఏ నిర్ణయం కావాలో కోరుకోవాలన్నమాట. అందుకే నేను చాలా జాగ్రత్తగా మన మాటలు ఆలోచన చేసుకున్నప్పుడు రెండు తలంపులో ఉండకూడదు. ఏది అంటారు? యెహోవా దేవుడైతే మీరు ఈ పక్షం ఉండండి, బయట దేవుడైతే ఆ పక్షం ఉండండి. రెండు తలంపులు ఎందుకుంటున్నారు అని ఆయన ఒక సవాల్ చేసినప్పుడు యెహోవా దేవుడనే ప్రజలతో తెలుసుకుంటారు. కాబట్టి రెండు నిర్ణయాలు పట్ల
మధ్యలోని ఎప్పుడైనా ఉన్నామంటే రెండు పడవపై కాలు వేసిన మనిషికి ఎలాంటి ప్రమాదం ఉంటుందో అలాగే లోకము కావాలా, దేవుడు కావాలా, ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా, జీవం కావాలా, మరణం కావాలా అన్నప్పుడు కూడా ఈ రెండు నిర్ణయాలు మన జీవితంలో ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. కాబట్టి మనం ఏ నిర్ణయం తీసుకుంటాం అనేది మన చేతులపై, మన హృదయంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒక వ్యక్తిని మీరు పరిచయం చేస్తున్నాను, ఆ వ్యక్తి అందరికీ పరిచయం చేస్తుంది. ఆయన మొట్టమొదటి పుస్తకం దగ్గర నుంచి 5 కాండాలు రాశాడు. ఆయన ఆది కాండం మొదలుకొని నిర్గమ కాండం, లేవియ కాండం, సంఖ్య కాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ 5 పంచకాండాలు రాసినటువంటి గ్రంథకర్త మోషే. హల్లెలూయా. అసలు ఈ భూమి ఎలా కలిగింది, ఈ ఆకాశం ఎలా కలిగింది, ఈ చెట్లు, ఈ మొక్కలు, ఈ జంతువులు, ఈ జలరాశులు, అసలు మానవుడు ఎలా తయారు చేయబడ్డాడు, ఇవన్నీ కూడా ఇప్పుడైతే సైన్స్ ఒక DNA నుంచి ఎంతమంది పుట్టుకొచ్చారని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఇవన్నీ చెప్పక ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు రాయించినటువంటి గ్రంథాలు దేవుడు ముందుగానే తెలియపరచాలి. సోదరుడు ఆ మోషే అనే గ్రంథకర్త సృష్టి ఆరంభం మొదలుకొని జలప్రలయం మొదలుకొని దేవుడు ప్రజలైన వారు ఈజిప్టులో, ప్రస్తుతం కనిపిస్తున్న ఈజిప్టు ప్రాంతం, పిరమిడ్లు కట్టిన ఈజిప్టు ప్రాంతంలో యాకోబుకు పుట్టిన 70 మంది సంతానము ఆహారం కోసం వెళ్ళినటువంటి ప్రాంతంలో అక్కడ బానిసగా చేర్చబడ్డారు. ఎలాగంట బానిసలయ్యారు. అక్కడ రాజుగా అప్పటికే ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆ చక్రవర్తి ఫరో. ఈ ఫరో చక్రవర్తికి ఉన్న ఆలోచన ఏమిటంటే, దేశము కాని దేశంలో మీరు ప్రబలుతున్నారు, విస్తరించబడుతున్నారు. ఉదాహరణ మనం ఉన్నాం, ఏ పాకిస్తాన్లో మనము వెళ్ళామనుకోండి, మనం విస్తరించబడిపోతున్నాం వారి కంటే కూడా. అంటే మనకు ఏం కలుగుతుంది, మన మీద ఈర్ష్య, అసూయ, ద్వేషము ప్రబలిపోతే, విస్తరించబోతే మనం చంపేస్తారు అనే ఒక ఆలోచన ఎలాగైతే వస్తుందో, ఆ రోజున వారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ జనాలు విస్తరించబోతుంది కనుక వీరిని చంపాలి అన్న ఆలోచన కట్టుకొని వారందరి పైన భారమైన పని మోపించారంట. ఎలాంటి భారమైన పని అంటే, వారితో ఇటుకలు మోయించడం, వారితో గట్టిగా పని చేయించుకోవడం, జీతం ఇవ్వకుండా కొరటదమ్మడి కొడుతూ బానిసగా చేర్చుకొని ఆహారం పడి పెట్టకపోతుండగా ఇంచుమించు 430 సంవత్సరాలు కఠినంగా బానిసతో ఉండగా వారందరూ కూడా ఏడిచి మొరపెట్టుకుని ఊడుకుతుండగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. సోదరుడు కనుగొనగా. అయితే నేను ఈ రాత్రి తెలియను, అంత విస్తారంగా చెప్పడానికి టైం సరిపోదు, కానీ క్లుప్తంగా మీకు అర్థమయ్యేటట్లుగా మోషే గారు తీసుకున్న నిర్ణయాల గురించి నేను చెప్పి నా మాటల గురించి ప్రార్థన చేస్తాను. సోదరుడు కనుగొనగా చదవండి. ఆయన తీసుకున్న నిర్ణయంలో మొదటిగా చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో పుట్టాడు అంటే, మగ పిల్లలు పుడితే చంపేయండి అన్నాడు రాజు. ఎవరు పుడితే? మగ పిల్లలు పుడితే. ఆడపిల్ల బ్రతికినవాడు. ఎందుకంటే ఈ మగ పిల్లలు పెరిగిపోతే వారి వల్ల సంతానం ప్రబడుతుంటే విస్తరించబడిపోతున్నారు. కాబట్టి మగ పిల్లల్ని పురితో ఉండగా చంపేయండి. కానీ షిప్రా, పూయ అనే ఇద్దరు పురిటి పోసే ఇద్దరు స్త్రీలు రాజు ఇచ్చిన ఆజ్ఞకు భయపడకుండా దేవునికి భయపడి వారు ఆ పని చేయకుండా బ్రతికనిచ్చారు. సోదరులు వారు చేసిన మేలు బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుని, మన దేవుడు ఎలాంటి వాడంటే, నా నామం పేట గిన్నె చెల్లించాడు, జ్ఞాపకం చేసుకుంటాం. అలాంటి దేవుడు నువ్వు మేలు చేస్తే నీకు దేవుడు మేలు చేస్తాడు, నువ్వు కీడు చేస్తే ఆయన కూడా ఏమాత్రం కూడా ఆలోచించాడు. ఇప్పుడు జరగకపోయినా అది మాత్రం జాగ్రత్తగా అయినా గుర్తుపెట్టుకుంటాడు. నువ్వేం విద్దుతావో చెప్పండి, అదే పండుగ కోసం. నువ్వు చెడు విద్యుదే అదే పండుగ కోసం, మంచి విద్యుదే అది కోసం. ఆ రకంగానే ఈ షిప్రా, పూయ అనే ఇద్దరు స్త్రీలు పురిని పోసే వాళ్ళు ఆ మగ బిడ్డలు చచ్చిపోకుండా, చావడం బిడ్డ చంపకుండా బతికించినందుకు దేవుడు వారికి మేలు చేశాడు. కారణం వారు దేవుడికి భయపడి వారు తప్పు చేయకుండా బతికించారు. రాజు కోపం వచ్చింది, ఎందుకు బతికించారు, నన్ను భయం లేదా మీకు అని 2 రకాల మాట అన్నారు. అప్పుడు వారు అన్న మాట, హెబ్రీ స్త్రీలు
మామూలు వాళ్ళు కాదు, వారు బాగా చురుకైన వారు అన్నారు. అదే స్త్రీలు ఎలా ఉంటారట? చురుకైన వారు వాళ్ళు. వారు కన్నప్పుడు కూడా చురుకగా వేస్తారు వాళ్ళు. అలాగే ఎప్పుడు వారు తప్పించుకున్నారు, కానీ పిల్లల్ని చంపడానికి ఇప్పుడు చూడండి, కడుపులో ఆడబిడ్డ అయితే తీసేయండి, అంతేనా? ఇది కూడా దేవుడు చూడ్డారు, అది కూడా చూస్తాడు దేవుడు. మగబిడ్డ పక్కనేమండి, ఆడబిడ్డ చంపేయండి. ఓ మాట చెప్పనా, నీవే కళ్ళాలని పిల్లల్ని చంపుకున్న కడుపులో ఉండే కానీ అది హత్యతో సమానం. అది నేరం. అక్కడ కొంతమంది అంటారు ఆడబిడ్డ పుడితే అది నిర్ధారణ చేసుకున్న ఆడబిడ్డ పుట్టిందా మగబిడ్డ పుట్టినా నిర్ధారణ చేసుకుంటే జరిమానా కట్టాలని జైసేస్తా పెట్టాలని జైసేస్తని. ఆడబిడ్డ అయితే మగబిడ్డ అయితే ఇప్పుడంటే మనం అలాగే కానీ ఏమని కోరుకుంటాం, మగబిడ్డ కోసం ప్రార్థించి మగబిడ్డ కావాలి. ఎందుకని ఈ లోపల తల్లి ఎవరు కోడలుగా ఏమవుతుంది, నాకేం తెలుసు ఇప్పుడు ఆడబిడ్డ పుట్టిన చెప్పేస్తాను ఒకవేళ అని బాధపడతానికి. నువ్వు ఆడదాన్ని కదా, ఒకప్పుడు ఆడదానే కదా, ఒకప్పుడు తల్లివే కదా. ఇప్పుడు ఈ పుట్టే పిల్లలకి నీకు వచ్చే నీ తల్లి నీ అమ్మ అయితే ఏమంటావు, ఆడబిడ్డ కావాలంటే మా బిడ్డ కావాలంటే బాబు ప్రార్థన చేయండి, ఏం చేయాలి. మరి కోడలు ఏం చేస్తావు, నాకు ఖచ్చితంగా మా బిడ్డ కావాలి, లేకపోతే ఏం చేద్దాం చెప్పేసుకుంటావా? హత్యతో దాని సమానం, హత్యతో సమానం ఇది, హత్యే దాని సమానం ఇది. చాలా ప్రమాదం దేవుడు పెట్టారు. అబద్ధం చేయడం కొంతమంది ఇంకా దోమలు ఎక్కడ మురికాల్లో పడేది ఆమె కండలేదు, అంతేనా? మీరు చూడండి, ఎప్పుడు చూడలేదా? టీవీలో కానీ యూట్యూబ్లో కానీ చూడలేదా? కొన్ని వందల మంది పిల్లల్ని ఎక్కడ మురికాల్లో పడాడు, లేక చెత్తపిల్లలు పడాడు, ఆ పిల్లలు ఉప్పు చచ్చిపోతున్నారు. ఏడు చేయొచ్చు, ఎందుకంటే ఆ క్రమం ఎవరితో అవుతుందండి. పాలు తగ్గ పసిపిల్లలు పాలు అవ్వలేకుండా అలా పాడేస్తే ఆ పిల్లలు పాలు లేక చచ్చిపోతే ఆ శవం ఉబ్బిపోతుంటే ఆ దేవుడు చూడడం ఉన్నాను. ఇదే గతి వచ్చింది. కానీ వారు ఏం చేశారంటే సత్రపోయేవాడు ఆడపిల్లలు కాబట్టి కన్న పేరు దొరికిపోతుంది. ఏ తల్లైతే ఆ బాధ ఏం చేశారట, బతికించారట. బతికించిన మనకు దేవుడు వారికి మేలు చేశాడంట. ఎలాగంటే వారి సంతం దేవుడు అభివృద్ధిపరచారంట. అసలు పురుడు కోసం ఎవరైనా పట్టించుకుంటారా? దేవుడు వారు పురుడు కోసం ఏం చేశాడని ఎంతో జ్ఞాపకం చేస్తున్నాడు. అలిపులైన వారిని కూడా పెంటిక పండుగల వారికి దేవుడు లేవనెత్తాలని సోదరులు. ఎవరైతే ఏముంది నేను అంటాను, ఆడబిడ్డ ఈ రోజుల్లో ఆడపిల్ల చూసాను. ఇంకా ఇది మగపిల్ల ఎవరు చూస్తారు? మగపిల్ల ఆడపిల్ల ఎవరైనా ఒకటే. దేవుడి లోపం రావడానికి ఎవరైనా కూడా ఆయన మరిగా నిలబడితే దేవుడు ఆమె ఆడబిడ్డ కాదా? దేవుడి స్వామి చెప్పండి. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏమైందంట, మగబిడ్డ పుడితే చదవాలి. అలాంటి పరిస్థితుల్లో మగబిడ్డ పుట్టారు. ఎవరికి చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదువుతాం. మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సొంతముడేమో చూచి విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడకుండా 3 మాసములు అనగా 3 నెలలు ఏం చేశారండి? దాచిపెట్టారు. ఎందుకని? పుడితే ఏడిస్తే మగబిడ్డ తెలిస్తే చంపేస్తారు. అందుకేం చేశారట, తల్లిదండ్రులు తీసుకుందండి, నా బిడ్డలు చావకూడదు, ఏమకూడదు, నా బిడ్డలు చావకూడదు. రాజు ఆజ్ఞకు భయపడకుండా ఆ బిడ్డనట ఒక గదిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా దాచించారు. ఏంటంటే 3 నెలలు. ఆ 3 నెలల తర్వాత పిల్లడు కాస్త ఎదుగుతుంటాడు కదా, ఆ సౌండ్కి ఏం చేస్తాడు, కేకలేస్తున్నాడు. ఇంకా దాచిపెట్టుకోలేకుండా ఏం చేస్తారంటే ఒక చిన్న తాడుతో చేసిన జమ్ము పెట్టి ఏం చేస్తారంటే వాళ్ళు, జమ్ము పెట్టి అంటే ఒక గడ్డితో మోపిన ఒక పెట్లను తయారు చేసి నీళ్ళు దాంట్లో వెళ్ళకుండా తాడు పూసి ఎక్కడ పెట్టారు, ఒక నీటి వదిలేస్తారు. ఎందుకని? ఇంకా దాచుకోలేక. ఇంకా దేవుడు చూసుకుంటాడు. ఈ పెట్టెలా బతికున్నాడంటే కేవలం
దేవుడు కృప అని ఏం చేశారట, ఆ బిడ్డను జాగ్రత్తగా ఒక నదిలో వదిలేస్తే ఆ నదిలో నుంచి ఏమవుతుంది, అలా నీటిలో కొట్టబడుతుంది. ఆ బిడ్డ లోపల ఏడుస్తున్నాడు. ఈలోపు రాజకుమార్తె అక్కడ స్నానం చేయడానికి వచ్చింది. సోదరుడు ఎవరి కుమార్తె వచ్చింది? రాజకుమార్తె వచ్చింది అక్కడ. ఆమె దేవుడు ఎంత బాగా ఆ టైంలో పంపించాడంటే, ఆ టైంలో నిలబడేటి వెళ్ళింది. ఆ చెడికట్టలతో స్నేహితులతో పాటు ఆమె స్నానానికి వస్తుంటుండగా అప్పుడు ఆ పెట్టి కనిపించింది. ఆ పెట్టెలో సౌండ్ వినపడుతుంది. ఏ సౌండ్? మోసే చిన్నప్పుడు ఏడుస్తున్న సౌండ్ వినిపించింది. ఇప్పుడు ఏం చేశారంటే ఆ పెట్టెతో చూడగా బంగారు లాంటి బిడ్డలు దాంట్లో సౌందర్యం కలిగి ఎలా ఉన్నాడట? సుందరుడు, అందంగా ఉన్నాడు, కానీ ఏడుస్తున్నాడు. బాబా ఆవిడ ఏం చేసింది? తల్లి ఫరో చక్రవర్తి కుమార్తె అంటే రాజు ఇచ్చిన ఆజ్ఞకు ఇప్పుడు ఏం చేయాలి? లోబడి ఏమి ఉండాలి. కానీ ఏం చేసిందంటే ఆ బిడ్డపై కనికరం వచ్చేసిందంట. ఎవరు కనికరం చేశారు చెప్పిన? దేవుడే కనికరించేలా చేశారు. సోదరుడు ఇప్పుడు ఏం చేసిందంటే ఆ బిడ్డ ఎప్పుడైతే ఆ బిడ్డ చూస్తుందో చూసి ముద్దాడుకుంటూ ఈ బిడ్డను పెంచమని అడగడానికే సిద్ధపడుతుంది. సోదరుడు కలుగునగా బైబిల్లో మాట ఉంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువ వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. ఎవరు చెప్తున్నారు? దేవుడు మనసు తిప్పేస్తున్నాడు. మీకు విషయం చెప్పాడు, నీ హృదయంలో ఎటువంటి దురుద్దేశం లేకుండా నువ్వు దేవుడి కోసం బ్రతుకుతూ నీ మీద కొన్నిసార్లు నీకు ఇష్టం కాని వాళ్ళు లేదా నీ మీద కావాలనే నేరం మోపాలన్నా నింద మోపాలని కాసు కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మీరు వారికి భయపడినక్కర్లేదు. మీరు ఒకవేళ వారికి వినయంగా తగ్గించుకొని చాలా భయభక్తులతో ఉన్నారు, మీ మీద కావాలి ఏదో నేరం మోపడం ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ మనసు అనేటువంటి దేవుడు వారి హృదయం మారుస్తారు. సోదరుడు హల్లెలూయా. చాలా సార్లు జీవితం జరిగింది, చాలాసార్లు మీ జీవితంలో జరిగే ఉంటుంది. నువ్వు దేవుడిని నమ్ముకుని పెట్టు. కొన్నిసార్లు మీ పైన అధికారులు ఏం చేస్తారు, మీ పైన ఉన్నటువంటి స్కూల్ టీచర్లే కానీ లేదా మీ పైన ఎవరైనా సరే వారు మీకు ఎన్నో రకాలుగా ఏదో రకంగా మనల్ని కెంచిమాటలు చూస్తారు. కానీ దేవుడు వారి హృదయం మార్చి వారికి మాట్లాడుతున్నాడు. ఉదాహరణకి యోసేపు ఏ తప్పు చేయలేదు. హల్లెలూయా. ఏ తప్పు చేయకపోయినా ఎక్కడ పెట్టారు? జైల్లో పెట్టారు. జైల్లో అతను ఉన్నప్పుడు బిక్కుబిక్కుపడుతూ దాక్కుని భయపడుతూ ఉన్నాడు. కానీ ఏం చేయాలంటే దేవుడి కటాక్ష యోసేపుకి రాగా జైల్లో కూడా అతను అధికారిగా ఉన్నాడంట. స్తోత్రం కలుగును. ఏ తప్పు చేయకుండా దేవుడు భయపడే మనిషి నువ్వు, కానీ అనుకో రీతిగా ఏ తప్పు చేయకపోయి నీ మీద నిందపడుతున్నావు, అవమానించబడుతున్నావు. అప్పుడు నీకు ఎవరు సహాయం చేస్తా చెప్పిన? దేవుడు సహాయం చేస్తాడు. దానియేలు ఏ తప్పు చేయని వాడు, పరిశుద్ధుడు, కానీ రోజున రాజభోజనం దగ్గర వచ్చింది. బలవంతం చేయబోయారు. అక్కడ రాజభోజనంతో పాటు ఏం పెట్టారట? ద్రాక్షరసం తాగమన్నారు. మత్తు ఇచ్చే మందు ఉంది అక్కడ. కానీ ఏమన్నా నేను తాగనన్నాడు. దేవుని కటాక్షము దానియేలుపై వచ్చి అతని దేవుడు చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాడు. స్వాతంత్రం నీ ఉద్దేశం మంచిదైతే దేవుడిని కాపాడుతాడండి. నీ ఉద్దేశం చాలా మంచిదే ఉండాలి. ఎదుటి ఏం ఆండేసిన బిడ్డగా ఉండకూడదు. భోజనాల విషయంలో తన ఉద్దేశం మంచిది కాబట్టి రాజు పెట్టే భోజనాల్లో ఏముంది? వికలాంగులు ఉంది, దాంట్లో పాటు ఏముంది? మద్యపానం ఉంది, దాంట్లో పాటు ఏముంది? వారు తినకూడని వస్తువులు దాంట్లో ఉన్నాయి. దాన్ని పక్కన పెట్టి మాకు సహకారం పెట్టండి. ఏం పెట్టండి? మాకు మామూలు ఆహారం పెట్టండి, మేము బతుకుతాం, మేము తింటాం. 10 రోజుల తర్వాత అందరి ముఖాలు కంటే మీరు ముఖాలు ప్రకాశం అనుకున్నాయంటే నీ ఉద్దేశం మంచుకుండొచ్చు. ఇదే కాలం ఇంకో పరీక్ష వచ్చింది. ఇది ప్రార్థిస్తుంటాడు. ఏం చేస్తుంటాడు? ప్రార్థన. ఎన్నిసార్లు రోజుకి? 3 సార్లు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. ఉద్యోగం చేస్తూ ప్రార్థన చేసుకుంటూ దేవుళ్ళు భయపడుతూ నిర్దోషంగా జీవిస్తూ ఉంటాడు. ఒక రోజున కెట్టన వారు సహోద్యోగులే, కెట్టవారు ఏం చేశారు? ఈయన మీద నింద మోపడం కోసమే ఈయన రాజా
మీకు ఒక మాట చెప్తూ మీరు వింటే ఒక శాస్త్రం విధించుకొని అడిగారు. ఏంటంటే చెప్పండి అన్నారు. ఏంటంటే నీవు 30 రోజుల పాటు, నెల రోజుల పాటు ప్రార్థన నీకే చేయాలి, ఇంకెవరు చేయకూడదు, ఏదెవరు చేయకూడదు. ఈ శాస్త్రం పెట్టాను. కానీ రాజుకి పొగట్టలు శాస్త్రం కదా, సరే అని చెప్పని శాస్త్రం పెట్టాను. ఈ లోపు ఈ విషయం తెలుసుకున్నప్పటికీ దానియేలు గారు యథాప్రకారం ఉమ్మారు మోకాలుని ఆ పైన ఏషియన్ కిటికీలు తెప్పుకొని ప్రార్థిస్తున్నాడు. ఎలాగంటే చిన్నగా స్వరం కాదు, గట్టిగా స్వరం పెట్టి ప్రార్థిస్తున్నాడు. ఇది చూసి ఎవరు వాళ్ళు సహోత్సవం చూశారు, తోటి పనులు చూశారు. చూసి ఇతడు ప్రార్థన విషయంలో తప్ప, దేవుని విషయంలో తప్ప మరి దేనికి నమ్మడు కదా అని చెప్పి రాజు చెప్పారు. చట్టమేంటి ఇలా చేసినందుకు ఏం చేయాలి? సింహాల పళ్ళు పడేయాలి. నిర్దోషమైన దానియేలు సింహాల పళ్ళు వెళ్ళడానికి ఇష్టపడి వెళ్ళిపోయాడు. ఆ సింహాల పళ్ళు దేవుడు అందులో పంపించాడు. సౌకర్యాలు సింహము కూడా తినడానికి ఇష్టపడలేదు. ఎందుకని? దేవుడు ఆజ్ఞ లేకుండా నీ మీద కనీసం తలగడకి నాకు సౌకం కలిగి ఉండగా ఆయన ఆజ్ఞ లేకుండా ఏ ప్రమాదం జరగదు. 1000 మంది పక్కన పడిపోవడానికి ఏం కాదు. ఎప్పుడు నిర్దోషంగా జీవించినప్పుడు నీ మీద అవమానకరంగా నిలదీస్తారా వారికి దేవుడు కొరడాలు తప్ప నీ మీద ప్రేమ చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుడు వారితో మాట అనుకుంటావు, నన్ను మౌనంగా ప్రభావ నా విషయంలో అనుకుంటావు. లేదు, నీ విషయంలో మౌనంగా లేడు, నీ పక్షంగా వారికి బుద్ధి చెబుతున్నాడు. అది గుర్తు పెట్టుకోవాలి. సౌకర్యం. హల్లెలూయా. ఇలాగే మోసే విషయంలో కూడా జరిగింది. ఏమైందంటే ఈలోపు రాజకుమార్తె తీసుకుని ఏం చేస్తుందంటే కనికరించబడి ఆమె తీసుకుని ముద్దాడుకుంటూ ఉంటుండగా ఈలోపు మోసేకి అక్క అదే నిద్ర నుంచి వస్తుందంట. ఏమండి అంటే ఆ పెట్టి పంపించినప్పుడు, ఆ జొమ్మ పెట్టి పంపించినప్పుడు ఈ మిరియాము వాళ్ళ అమ్మ జాగ్రత్తగా చూస్తుంది. ఎక్కడ చూడమంటేనే ఆ అక్క ఏం చేస్తుందంటే మిరియాము ఆవిడ అలా నిద్ర నడుస్తూ వస్తుంది. అప్పుడు లోపు ఏం చేస్తుంది? చాటికి వెళ్ళి అమ్మగారు ఈ బిడ్డ చాలా బాగున్నాడా? బాగున్నాడు. ఈ బిడ్డ హెబ్రీ బిడ్డలో ఉన్నాడు కదా? అవునమ్మా. ఓ మంచి హెబ్రీ స్త్రీలలో ఒక అమ్మాయికి ఇచ్చి పాలిసి పెంచమంట అమ్మగారు అంటే అలా వచ్చి అనగానే బిడ్డ పెద్దవాడి వరకు కన్న తల్లి దగ్గర పెంచబడి కన్న తల్లి పాలు తాగిన సౌకర్యం. చంపబడాల్సిన మనిషి, నదులకి దేవాన్ని చదువు అనుకునే మనిషి ఇప్పుడు ఏమేడు కన్నడ దగ్గర దేవుడు చేయించాడు. సౌకర్యం చూసారు? తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం విశ్వాసం తీసుకున్నారు. వారి విశ్వాసం వల్ల ఏమైంది? వారికి వాళ్ళు రక్షించి బిడ్డలు కూడా కాపాడింది. ఆ రోజున అనేక మంది చనిపోయారండి. ఆ ఫరో చెప్పు చంపేశారు అందరినీ, నదిలో పడేస్తారు. కానీ బిడ్డ పడవేయబడినప్పటికీ కూడా ఎక్కడికి చేర్చాలి దేవుడు అక్కడికి వల్ల చేర్చాడు. ఆ కళ్ళ దగ్గరికి తిరిగాడు. ఇప్పుడు ఆ బిడ్డ పెద్దోడయ్యాడు. పెద్దోడైన తర్వాత ఎక్కడ పెరిగి చదవంటే చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 చదువుదాం. ఇప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 చదువుతాం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఇది మొదటి నిర్ణయం తీసుకున్నాడు. అతడు దేవుడు ఎంత బలంగా వాడబడ్డానికి, లక్షలాది ప్రజలను నడిపించడానికి, దేవుడి చేత గ్రంథములు రాయించడానికి, 10 ఆకుల పలకలు తీసుకోవడానికి, సేనాయ కొండ పైన 2 సార్లు 40 దినాలు ప్రభుత్వం గడపడానికి, ఎందుకు ఒక భాగ్యం పొందుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అతడు తీసుకున్న మొదటి నిర్ణయం ఏంటంటే ఐగుప్తు గంధ కంటే క్రీస్తు కొరకైన శమనాలు ముఖ్యమని ఎంచుకున్నాడు. సౌకర్యంగా అదే చెప్తున్నా. ధనమా దేవుడా, పరిశుద్ధత పాపమా, సాతానుడా దేవుడా, లోకమా దేవుడా, ఏది కావాలో కోరుకోమంటే మోసకి అంటున్నారు. నాకు ఐగుప్తు ధర్మం కంటే దేవుడి ప్రజల కొరకే ఎంత నాకు చాలా భాగ్యమని ఎంచుకున్నాడట. ఎంచుకున్నాడంటే సెలెక్ట్ చేస్తున్నాడు. ఆప్షన్ ఇస్తే ఆప్షన్ దేవుడు ఏమిచ్చాడు? జీవమా మరణమా, ఆశీర్వాదమా శాపమా. ఇప్పుడు ఇది ఏమిచ్చింది? ఇప్పుడు
ఐగుప్తు ధర్మం కావాలా, క్రీస్తు బట్టి నింద కావాలా? మనం ఏం కోరుకుంటాం? నిందలు ప్రభా మనకి తననే కావాలంటాం. అదేనా కదా మన ప్రార్థన కూడా ఏమంటాం? ప్రభా అందరూ బాగానే ఉన్నారు ప్రభా, దాంతో బాగున్నారు, సౌఖ్యాలతో బాగున్నారు, వెండి బంగారంతో బాగున్నారు, అన్ని విషయాలు బాగా ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం ప్రభు అంటాం. మనం ప్రభు చెప్తున్నారు, మీరు పరదేశం యాత్రలో మీకు తెలుసు, ఈ లోక శాశ్వతం కాదు మీకు తెలుసు, మీ ముందు పూర్వం ఉన్న వారు ఇప్పుడు ఉన్నారా అది మీకు తెలుసు. ఎక్కడికి వెళ్ళాలి వారు? వారు చేసిన దాన్ని బట్టి మేలు చేస్తే జీవ పునరుద్ధారణకు, కీడు చేస్తే తీర్పు పునరుద్ధారణకు వెళ్తారు. మీకు తెలుసు, వారు తెలుసా? వారికి తెలియదు. మీకు తెలుసు ఏమని? ఈ లోకం శాశ్వతం కాదని, ఆ తర్వాత ఒక లోకం ఉందని, ఈ లోకం క్షణములు లాంటిది, ఇది దృశ్యమైనవి, కంటి కనిపించి తాత్కాలం మీకు తెలుసు. కానీ అదృశ్యమైన బుద్ధి అదే పరలోకం. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా మాట్లాడండి. దేవుడు మన కోసం ఈ లోకంలో మన వ్యక్తిగత జీవితంలో 70 సంవత్సరాలు బతుకుతాము, 80 ఏళ్ళు బతుకుతాము, 90 ఏళ్ళు బతుకుతాము, 100 ఏళ్ళు బతుకుతాము, లేదా 50 ఏళ్ళు బతుకుతాము. మనం జీవించడానికి మనల్ని అన్ని విషయాలు పోషించబడ్డానికి దేవుడు ఏం చేసి చెప్పాడు? మన కంటికి కనిపిస్తున్న భూమి, ఆకాశం, సమస్తం దేవుడు మనకి అన్ని చేశాడు, అన్ని చేశాడు. ఇవన్నీ మన కోసం. మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత చేసినా కానీ మనకు అర్థమవుతుంది, మన పూర్వీకులు అర్థమవుతుంది, ఈ లోకం శాశ్వతం కాదు, నా ముందున్న వారు కూడా ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరి నేను ఒక నెట్టు వెళ్ళిపోవలసింది. ఇవన్నీ ఎవరికి ఇచ్చారు దేవుడు? ఈ భూమి, ఆకాశం అన్ని కూడా మనకి దేవుడు ఇచ్చాడు. అంటే మన కంటి కనిపిస్తుంది, ఈ భూమిలోకి జీవించే ఈ కొంతకాలాన్ని ఎత్తిస్తే ఆయన జీవిస్తున్న ఆ లోపల ఎంత బాగుంటుందో చూడండి ఒకసారి. బంగారు వీధులలో తిరిగేదాను, ప్రియ యేసురాజు నేనే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు, ప్రియ యేసురాజు నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ఆయన ఉండే లోకంలో మన దేవుడు చూడడానికి సిద్ధపరుస్తుంది కదా ఈ భూమి మీద. ఆ బంగారం ఎక్కడ చెప్పిన ఆయన దృష్టిలో కాడెక్కడుంటుంది, బంగారంతో కట్టబడుతుంది అక్కడ. కానీ ఈ బంగారం కాదు, ఆ బంగారం వేరే, ఆ స్ఫటికం వేరే, ఆ లోకం వేరే. అదంతా కూడా ఎవరి కోసం అంతని? మన కోసమే. ఇప్పుడు ఏంటి ఇక్కడ టెస్ట్ పాస్ అవ్వాలి. పిల్లలు ఎగ్జామ్ రాస్తారు ఎందుకు? సంవత్సరంతో చదివే కదా. ఇప్పుడు ఎగ్జామ్ సరిగ్గా రాస్తేనే నీకు తెలుసు తండ్రిగా ఆహా ఈ స్కూల్కి చదివారుగా పాస్ అయ్యారు, అప్పుడు నీకు అర్థం ఉండాలంటే ఈ భూమి మీద నీ విశ్వాసం ఏం జరుగుతుంది కదా? పరీక్ష. నీ నమ్మకానికి ఏం జరుగుతుంది కదా? పరీక్ష. ఈ పరీక్షలో గెలిస్తే లోక పాలలో చేర్చబడతావు. హల్లెలూయా. ప్రోగ్రెస్ కూడా అదే. ప్రోగ్రెస్ తీసుకొస్తారు మీ పిల్లలకి, సరిగ్గా పెడతారా? మన జీవితంలో దేవుడి సంతలో పెట్టారు. అదే జీవనంలో రాయబడుతున్న మన జీవితం అంతా కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే సరిగ్గా జీవిస్తున్నారో ప్రభువులో విశ్వాసం చివరి వరకు వారికి పడతా ప్రభు దగ్గరికి. మన చెప్తున్నాను, నేను నా జీవితంలో పరిచయం వచ్చిన తర్వాత పరలోకంలో ఒక చిన్న బొంతు భాగం నేను దర్శనం చూడగలిగే భాగం ప్రభువులకు వచ్చాను. హల్లెలూయా. ఒక రోజున ఈ దర్శించి ముగించేస్తాను, సమయం సరిపోవట్లేదు కాబట్టి. ఒక రోజున వివాహం అయిన తర్వాత మా లీల వాళ్ళ తాతయ్య చనిపోక ముందు రోజు సోమవారం ఆయన చనిపోయారు, ఆదివారం వచ్చి దర్శనం. ఆ రోజు రాత్రి నేను దర్శనం ఏం చూశానంటే, దేవుడు ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాన్ని చదువుతూ వస్తున్నాను, నేర్చుకుంటూ వస్తున్నాను, వాటితో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఆ రోజు నైట్ పడుకుని పోయిన దేవుడు దర్శనం ఏంటంటే, నేను స్తోత్రం అని చెప్తూ ఈ విషయాలు చదువుకుంటూ పడుకున్నాను. ఆ నైట్ ఈ కలపలు చెప్పమంటే ఎలా ఉంటుందని ఆశ నాకు మనసులో. చెక్కకి ఎలాగైతే వేసి చూడడం ఆశ ఉందో ఎలా చూడాలని దేవుడు ఉపయోగించారు. నేను ఏం చేశానంటే, ఈ అసలు కడమూరు అంటున్నారు, ఈ ప్రభు రాత్రి అంటున్నారు, ఈ కరోనా టైం మీద అప్పుడే కరోనా జరిగింది, ఈ ఎలా ఏంటి ఇవన్నీ నేను
ఒకటొకటో చదువుకుంటుండగా ఒకసారి అందరికి వచ్చేవాళ్ళు ఈ గ్రంథం చదువుతూ ఒకటే మాట్లాడుకుంటుండేవాళ్ళు ప్రార్థనలో వాక్యం చదువుతూ. ఆ రోజు ఏం జరిగిందంటే నేను నా మనసులోని ప్రభుని ఒకసారి అయినా సరే ఆ కడప శబ్దం వినాలి. ఇవంతా కూడా నేను ఆలోచించుకుని పడుకుంటున్నాను. ఆ సమయం దేవుడు చూసి గొప్ప దర్శనం అంటే ఆ రాత్రి ఆకాశంలోకి ఇవన్నీ తలుపులు తెరవబట్టి ఎలాగైతే శబ్దం వినిపించింది, కడప శబ్దం వినిపించింది. అందరూ కూడా ఎలా ఎక్కబడుతుంటారు. చాలా మంది పిల్లలు ఎగురుతున్నారు అలాగే పైకి ఆకాశం. నేను స్తోత్రం 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 అంటే పైకి ఎలాగ ఆకాశం ఎగురుతున్నాను. ఇంచుమించు ఎంత ఎత్తుందంటే ఈ భూమికి ఒకసారి విమానం మీద ఎత్తున్నప్పుడు ఎంత ఎత్తు వెళ్ళిపోతా అయిపోయింది. కింద వస్తుంటే మళ్ళీ దిగిపోతుంది కిందకి. మళ్ళీ స్తోత్రం 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 అంటే విశ్వాసం అంటుంటే మళ్ళీ పైకి ఇలా దిగడంలో పైగా కళ్ళు జరుగుతుంది ఏంటి అని చెప్పని ఇక విశ్వాసంతో కళ్ళు మూసుకొని కాస్త కింద చూడలేదు. కిందకు చూడొద్దు అనే దానికి అర్థం ఏంటంటే అప్పుడు దేవుడు తెలియపరిచాడు, ఈ భూమి శాశ్వతం కాదు, ఇది క్షణమాత్రం ఉండేది. కిందకు చూడొద్దు, పైకి చూడండి అని చెప్పి దేవుడు తెలియపరిచాడు. తర్వాత అలా పైకి ఎత్తపడుతున్నప్పుడు తర్వాత కళ్ళు సలాగా చూస్తే ఎర్రటి మెట్లు, రేపు తప్పకుండా మెట్లను చూస్తుంది కాక ఎర్రటి మెట్లు అలాగా అనుకుంటే ప్రభు అనుకున్నాడు. ఇలా కళ్ళు చూస్తుంటే ఇల్లు కనిపిస్తుంది. ఆ కాలంలో ఇల్లు కనిపిస్తుంది. నడుకుంటున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకెవరు రావట్లేదంటే అనుకునేటప్పుడు మా అమ్మగారు తెల్ల బట్టలు వేసుకుని ముసుగేసుకుని వస్తున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే అక్కడ ల్యాండ్ని తాగితే సూర్యుడు లక్ష్మణ్ దగ్గరికి ఆడుతుంది. నేను ఒక ఆయనకి అంటున్నాను, అయ్యా మేము ఇక్కడికి వచ్చాము, మా ఇల్లు అన్నీ ఎంత ఉండిపోయి అంటే అప్పుడు ఆయన అన్నాడు చాలా మెల్లమెల్ల. అసలు ఆ మనిషి చూస్తే అక్కడ లోపల షేప్ వస్తుంది ఎప్పుడు కూడా. ఆ మనిషి ఏమంటున్నాడంటే, అయ్యా మీరు ఇప్పటి నుంచి ఇక్కడ వారు ఈ కింద లోకం మీద కాదు అని స్పష్టంగా తెలియవచ్చారు. అప్పుడు నాకు నిన్నే వచ్చింది. డబ్బు మేము వెళ్తే రావడం ముఖ్యమైన కాలం, మొదటి కాలం అదేనా. ఈ డబ్బు శాశ్వతం కాదు, కాదు శాశ్వతం కాదు. నేను ఇప్పుడు గమని చెప్తున్నానమ్మా, ఇంట్లో ఉంటాను కదా మనసంతా కూడా ప్రార్థన చేద్దామా, లేదా ఎక్కడికి వెళ్దామా, లేదా ఎవరు సోచ చేద్దామా, ఈ మనసు ఎప్పుడు చేయకుండా ఎంతో దేవుడు కారణం ఆ దర్శనమే. ఇవంతా కాలం ముఖ్యమైన కాలం అది ఎవరికి వెళ్తే ఆ భావనకి తీసుకుంటాము. ఆ వ్యక్తి ముఖ్యమైన కారణం ఆ దర్శనమే. ఎవరు బలవంతంగా పెట్టి లేదంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు కదా, కనీసం పెట్టేటప్పుడు ఇస్తే తప్పు తీసుకోండి. ఆ వ్యక్తి ముఖ్యమైన కారణం దేవుడు దర్శనం. ఒక మాట చెప్పరా, దేవుడు దర్శిస్తే నీకు లోకంపై మనసు మీదకి అసలు రాదు. ఆ దర్శనం చూపించిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఎస్ నువ్వు ఉన్నావు ప్రభా, నాకు తెలియపరిచే ప్రభా చెప్పండి. ఆ రాత్రి 11:30 వచ్చిన దర్శనం. మంచిగా ఉన్నాను కానీ గాలేస్తుంది, ఒక రకమైన గాలి వచ్చేస్తున్నాం. అది రకం వెలుగుతూ ఉన్నాను. అప్పుడు వెంటనే మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ దర్శనం వచ్చింది ఎలాగా చెప్తున్నారంటే, మా అమ్మ అప్పుడు బాగా నిద్రలో, అమ్మ అయినా నువ్వు ఇప్పుడు పడుకున్నా, నేను రేపు చెప్తున్నా ఇప్పుడు ఏం చెప్పినా వినపడదని చెప్పేసి అప్పుడు మా అమ్మ ఉంది. అప్పుడు అన్నాను నేను, ఈ ఎవరు చెప్పి ఏమో వింటారు ప్రభా, ఎంత నన్ను దర్శిస్తున్నావు, ఇలా మాట్లాడి ఎవరు చెప్తున్నారు వింటారు అని భావం ఏంటి, ఎవరు విన్నారు ఎలాగో మాట్లాడుకుంటున్నాను. నేనే బాగా ఉండి ఇంచుమించు 6 గంటలే ప్రార్థన చేస్తున్నాను. అది అర్ధరాత్రి 11 నుంచి 12 గంటల దాకా ప్రార్థన ఉన్నా. ఆ ప్రార్థించినంత వరకు కూడా దేవుడు బాగా నిలుపుతూ ఉన్నాడు. అప్పుడు నాకు పూర్తి విశ్వాసం కలిగింది, ఎస్ నిజమైన దేవుడు ఉన్నాడు, ఆయన మాట్లాడుతాడు, మన ఆశ నెరవేరుస్తాడు. అక్కడి నుంచి 3 కళలు మా అత్తయ్య గారి దగ్గర వచ్చినప్పుడు కూడా ఆ కళవర్షం ఇవన్నీ దేవుడు దగ్గర వచ్చాడు. గ్రంథం ఎంత సత్యమంటారు. ఈ గ్రంథము అతి తక్కువ సమయంలో పెళ్లి నుంచి రావడం ఏంటి, ఈ గ్రంథం తన నరకడం ఏంటి. ఇది మామూలుగా కూర్చుని చదివే గ్రంథం అయితే అవ్వదు, ఎందుకంటే నాకు జ్ఞానం సరిపోదు. ఎందుకంటే నాకు మామూలుగానే పద్ధతి తీసుకురావాలంటే కొడుకు క్షణం వచ్చిపోయింది. దేవుడు రోజుల్లో నడిపించుకోవడానికి కారణం దేవుడు మహాప్రభు చేత మాత్రం. నాలో ఏ యోగ్యత లేదు. ఇప్పటికీ బాధపడి ఏడుస్తున్నది నారాయణ ఎందుకు పిలుచుకున్నప్పుడు మన సేవలో ఇప్పుడు ఏడ్చేవాటది విశ్వాసముతో దేవుడు నడిపించబడితే నడిపిస్తాడు. ఎంత పరిశుద్ధాత్మను నడిపిస్తాడు. నేను ముఖ్యంగా చెప్పే మాట, మీ నిర్ణయం బట్టి మీ జీవితము ఆధారపడుతుంది. 5 ధనము కావాలా, క్రీస్తు బట్టి నింద కావాలని అనుకున్నప్పుడు మోసే కోరుకున్నది
ఐగుప్తులో నాకు వద్దు ప్రభా, నాకు కావాల్సింది నీ ప్రజలతో నేను బ్రతుకుతాను అని నిర్ణయం కోరుకున్నాడు. ఈరోజు నీ నిర్ణయం తీసుకోవచ్చా? నీ నిర్ణయంలో ఏది ఎక్కువగా ప్రేరేపిస్తుంది? మనసు లోకం వైపు ఎక్కువ చూస్తుందా, దేవుడి వైపు చూస్తుందా? ఈ దర్శనం అందరూ పొందుకుంటా, నీకు ఆశ ఉందా? దేవుడు నువ్వు వాక్యం చదవాలి, వాక్యం వినాలి. దేవుడు ఉన్నాడు నమ్ముకండి, విశ్వాసంతో బట్టి నువ్వు కార్యం చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఒకసారి మనం చూస్తూ ముగించేమో చెప్తున్నాను. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నింద భాగ్యం ఎంచుకున్న మోసే ఎంత గొప్పగా ఆస్వాదించబడ్డాడు. డబ్బు కోసము యేసునే వదిలివేసుకున్న అధికారి ఉన్నాడు. ఆయన ఏమడిగారు వచ్చాడు? యేసయ్యా నిత్యం పొందడానికి ఏం చేయాలని అడిగాడు. అప్పుడు యేసు ఏమన్నాడంటే నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? పాటిస్తున్నప్పుడు బాగా వచ్చి పాటిస్తున్నాడు. అయితే నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి వెంబడించమంటే ఆయన ఏం చేసినట్ట? ఆ పెట్టిన పరీక్షకు ఏసి వెంబడించడం మానేసి వ్యసనాకాంతుడే ఆయన ఏడ్చుకుంటూ వెళ్ళాడు. మోసగా ఏం చేశారు? దేవుడి కోసం ధనాన్ని వదులుకుంటే ఈ వ్యక్తి ఏం చేశారు కదా? ధనము కోసం దేవుడిని పక్కన పెట్టాడు. మరి ఇది వివరాలు చూపిస్తారు. ఆదివారం వచ్చింది, అప్పుడు నీకు పరీక్ష జరుగుతాయి. దేవుడు కావాలా లేకపోతే ధనం కోసం వ్యాపారాలు ఏం కావాలి కోరుకో అంటే ఏం కోరుకుంటారు? వ్యాపారము, వ్యవసాయము, పాడి పంటలు, బస్సులు, షాపులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవి కోరుకుంటావా? ఆ రోజు దేవుడికి సమీపిస్తావా? ఇది కూడా పరీక్ష, అది కూడా పరీక్ష. అతడట 5 ధనము కంటే కూడా ఐగుప్తులో ఆ రోజు ధనం ఎంత ఎక్కువ, ఇప్పుడు కూడా ఎక్కువ. అత్యున్నతమైనటువంటి స్థలంలో బబులోని కంటే, అసూరిల రాజధాని నినివే కంటే కూడా ఈ పట్టణంలో డబ్బు ఎక్కువ ఐగుప్తులో. కానీ దాన్ని కూడా పక్కన పెట్టి దేవుడి కోసం స్తోత్రం కలుగుతుందా? ఉత్తిన ప్రభు మోసే ఎన్నుకోలేదు, అది తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. రెండవ నిర్ణయం ఏమంటాడంటే ఆయన అల్పకాల పాపం అనుభవించడం కంటే క్రీస్తు కొరకైనా నింద గొప్పది నేర్చుకున్నాడు. అంటే ఏంటి? అల్పకాల పాపం, చిన్న క్షణకాలము ఈ లోకంలో ఉంటే పాపంలోకి పడిపోవడం కంటే నాకు ఈ పాపం ఉందని దేవుడి కోసం స్వతం కలుగుతుందిగా. మోసం తీసుకుని నిర్ణయం చాలా గొప్పది. దావీదు గారు క్షణ పాపం కోసం కోరుకుని తనకు పుట్టిన పిల్లలు చచ్చిపోయాడు. తర్వాత ఇంట్లో వాళ్ళు శత్రువుగా మారిపోయారు. కారణం ఏంటి? క్షణం మాత్రం ఉండే చిన్న ఆశకి పాడైపోతుంది జీవితం. చిన్న పెద్దగా అనుకుంటావు, చిన్న ఆశ అనుకుంటావు, చిన్న పాపం అనుకుంటావు. ఆ వ్యభిచార పాపంతో ఎంతమంది వ్యాధి తెచ్చుకోవట్లేదు. క్షణం మాత్రం ఉండే చూడకని ఏంటది? సుఖం కోసం. అందుకంటే అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని కోసమైనా శ్రమ అనిపించడం అని ఎంచుకున్నాడు కదా. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే శ్రమల కోసము ఎంచుకోకుండా పాపం కోసం వెంపలాడతారు. పాపం వెనుక మనం పరిగెడుతున్నాం. ఈరోజు చూడండి, 40 సంవత్సరాలు ఏమాత్రం పాపంలో పడిపోకుండా ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాడు. 80 ఏళ్ళ వరకు ప్రధాన కాపాడుకుంటూ వచ్చాడు. జీవితంలో మోసంగా జీవితం కాపాడుకుంటూ వచ్చాడు. పాపానికి చోటు లేదు. నీకు పాపం కావాలా లేక సుఖం కావాలా? ఇది పాపం కావాలి, పరిశుద్ధత కావాలంటే పరిశుద్ధత కోసం నిలబడ్డాడు. ఆ ఎంచుకున్న నిర్ణయాలు అతని జీవితం పూర్తి నిలబెట్టగలిగాడు. హల్లెలూయా. ఆ తర్వాత అతను అంటాడు, ఫరో కుమార్తె కొడుకుగా కూడా అతను ఎంచుకోలేదంట. ఎలాగంటే ఫరో కుమార్తె కొడుకుగా పెరిగాడు అతను. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? అది కూడా నాకు గుర్తింపు అంటున్నాడు ఆయన. సొంతం కలుగుతున్నా అంటే గుర్తింపు కోరుకోవట్లేదు, హోదాను కోరుకోవట్లేదు, లేకపోతే మనిషి పెప్పు కోరుకోవట్లేదు. ఒకటే కోరుకుంటున్నాడు, నాకు దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. సొంతం కలుగుతున్నా గుర్తింపు ఈ లోకం నీకు ఇవ్వదండి. ఇచ్చిన నీవు అందంగా ఉంటేనో, లేకపోతే బాగా చదువుంటేనో, లేదా నీకు మంచి ఉద్యోగం ఉంటే కోరుకుంటుంది తప్ప ఈ లోకం గుర్తింపు, ముఖ్యంగా క్రైస్తవులు గుర్తింపు అసలు కోరుకోకూడదు. అదే సంఘంలో అయినా సమాజంలో అయినా సరే ఎక్కడ ఎందుకు కోరుకోకూడదు? గుర్తింపు కోరుకోకూడదు. ఎందుకంటే లోకము యేసుని నమ్ముకున్న వారిని గుర్తించదు అని బైబిల్ రాయబడింది.
ఇప్పుడు కావాలనుకుంటే మోసకి ఏమన్నారు, ఫరో కుమారుడుగా అనిపించుకోవడానికైతే ఒప్పుకోలేదు, నిరాకరించాడంట. దాని అర్థం ఏంటంటే అబద్ధ జీవితం ఇష్టం లేదు. నేను ఎలా పుట్టాను, బానిసగా పుట్టాను, నాకు నా బానిస జీవితంలోకి వెళ్ళిపోతుంది తప్ప నేను లేనిది కనిపించుకొని నేను జీవించలేను. ఉన్నట్టుగానే జీవిస్తాను. అబద్ధ జీవితం కలిగి మనం జీవిస్తే అది ఎంతో ప్రమాదమని మోసకి నేర్చుకున్నాడు. సోదరులు కలుగుగా అబద్ధ జీవితం కలిగి జీవిస్తాం. యాకోబు తండ్రి దగ్గర అబద్ధం ఆడాడు కదా. ఏమన్నాడు ఆయన? నేను యాసోను అబద్ధం ఆడాడు. ఏం పోగొట్టుకున్నాడు? ఇంట్లో తల్లిని దూరం అయ్యాడు, తండ్రికి దూరం అయ్యాడు. ఎక్కడ వెళ్ళిపోయాడు? మామగారి దగ్గరికి వెళ్ళి అక్కడ బాధపడలేదా, వేదన పడలేదా? ఆలోచించేది. అబద్ధ జీవితం ఎప్పుడు మనకు ఉండకూడదు. మోసి అబద్ధ జీవితము ఒప్పుకోలేదు. ఆయన నిజాయితీగా జీవించాడు. నేను ఎలా పుట్టాను అని దేవుడు ఎందుకు పుట్టించుకున్నాడు, దానికి పెట్టాడు తప్ప అనవసరమైన తగిలించుకొని అక్కడే అన్ని కూడా ఒప్పుకొని అమ్మది నీ చేతులు అంటే 10,000 చేతులు మనకు ఎలా అంటారు అబద్ధాలు? 30,000 చేతులు అంటారు. ఏంటి? ఎదుటి వారు ఎక్కువ పొందడం కోసం, అబ్బా బాగా సంపాదిస్తున్న వ్యక్తి అనుకోవడం కోసం. ఈ అబద్ధ జీవితము ఉండకూడదు. యాకోబు తన జీవితం పూర్తిగా ఒప్పుకున్నప్పుడు నేను దీవించాను. హల్లెలూయా. మన జీవితం కూడా ఎక్కడ ఆశ్రయించబడుతుంది ఉండదు, ఒప్పుకోవాలి. నేను పాపిని ప్రభా నీ ఎవరు అడిగాడు దేవుడు. నేను యాకోబు అన్నాడు, ఇక పేరు యాకోబు కాదన్నాడు. ఇశ్రాయేలు దేవుడు ఉండదు ఒప్పుకున్నాను. ఒక ఎగ్జామ్ పోయిందో ఎవరేం చెప్పాలి? పోయిందని చెప్పాలి. పాస్ అయితే పాస్ అవ్వని చెప్పాలి. ఎందుకంటే విప్పు కోసం అన్ని పాస్ అయిపోయి 10% 75% 90%. ఎవరు విప్పించడం కోసం? కొన్నిసార్లు ఎదుటి విప్పించడం కోసం మనం హెచ్చించుకుంటూ ఉంటాం. ఇది సాధారణ మనసుగా దేవుడి మనసు కాదు. మన దృఢంగా జీవించున్నాం. మోసే అలా జీవించి ప్రభువునందు ఎందుకో చూపించాలా? అది పొందబోయే ప్రతిఫలం కోసం, బహుమానం కోసం అలా బ్రతికాడు. ఆయన పెట్టిన దృష్టి ఎక్కడంటే దృశ్యమైన వాటిపై కాకుండా అదృశ్యమైన వాటిపై పెట్టాడు. సోదరులు కలుగుడు కాదు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యముంటాయి. దాని కొరకు బ్రతికాడు. అలా బ్రతికిన మోసే జీవితము తీర్మానం ఎంతో గొప్పగా ఉండి ప్రభువులు ఎంతగా జీవించి అనేక మంది లక్షలాది మందిని కారణవైపు నడిపించిన ప్రభు దేవుడు జీవించాడు. ఆయన మా దేవుడు దయచేయడం కాక అందరూ ప్రార్థన చేసుకుందాం. మోకరించుకుందాం.